ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ఈ దినం కొన్ని మాటలు మీతో పంచుకొని చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయం కొరకు దేవుని స్తోత్రాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, దేవుని స్తుతించాలి. దేవుని చిత్తం మన పట్ల ప్రతిరోజు దేవుని గణపరచటం, దేవుని ఆరాధించటం మన జీవితాల్లో అది ఎంతో ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఇదేనో కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డ అవసరాలు తీర్చమని, ఆత్మ ప్రాణము దేహానికి అవసరమైన ప్రతి అవసరం నీ మహిమలో ఐశ్వర్యం చొప్పున తీర్చండి. మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇదేనో ఒక వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 39 వచ్చింది. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 39. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకములో నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు ఏమని చెబుతున్నాడంటే, నా చిత్తాన్ని నేను చేయటానికి రాలేదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని చేయటానికే పరలోకములో నుండి నేను దిగి వచ్చాను అని అంటూ ఉన్నాడు. ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 38. ఈ వాక్యంలో దేవుని యొక్క చిత్తం మనం బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, లూకా సువార్త 22వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయం, ఈ వాక్యాల్లో చాలా విషయాలు నేను మీతో పంచుకోవటం జరిగింది. యేసుక్రీస్తు వారు చివరి ప్రార్థన ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు గెత్సేమనే తోటలో ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క రక్తాన్ని, చెమట అనేటువంటిది రక్త బిందుల్లాగా నేల మీద పడిందని దేవుని వాక్యం సెలవు. అలాగ రక్తాన్ని కార్చాడు. పిల్లరా, యేసుక్రీస్తు వారు అక్కడి నుండి కార్చిన రక్తము కల్వరి సిలువ మీద వేలాడి ప్రాణం విడిచే వరకు రక్తం కారుతూనే ఉంది. చివరికి కూడా ఆయన పక్కలో పొడిస్తే అది హృదయంలో చొచ్చుకొని పోయి రక్తము నీరు కారిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ చూసిన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. సో యేసయ్య రక్తం కార్చాడు. ఎలాగంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి. నిన్న కూడా నేను చెప్పాను, యేసు క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. అలాగనే అబ్రహాము దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. తన కుమారుని, తాను ప్రేమించిన కుమారుని అర్పించడానికి కూడా వెనకం చేయలేదని మనం చెప్పుకున్నాం. పిల్లరా, లోబడటం అంటే, విధేయత చూపటం అంటే దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైంది చేయటానికి మనం నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క మరి ఆత్మ ద్వారా తప్ప మన యొక్క స్వచిత్తముతోనూ మన శరీర సంబంధమైనటువంటి నడిపింపుతో మనం దేవుని దగ్గర నడవలేము. చాలామంది దేవుని దగ్గరికి రారు, దేవునికి జీవితాన్ని ఇవ్వరు, సంపూర్ణంగా సమర్పించుకారు, బాప్తిస్తాలు తీసుకోరు, మతపరంగా ఉంటారు. కొంతమంది సర్టిఫికెట్లు వేరే ఉంటాయి, జీవితం వేరేగా ఉంటుంది. కొంతమంది చర్చికి వెళ్ళటానికి ఆటంకపరచబడుతుందని చెప్పి కొన్ని ఒక రకమైనటువంటి సర్టిఫికెట్లతో వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి వారి జీవితాన్ని అంటే దేవునికి సంపూర్తిగా ఇవ్వలేరు, సంపూర్తిగా దేవుని స్తుతించలేరు, దేవుని ఆరాధించలేరు. సో వారు దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా సంకోచిస్తారు. అవి వారిని ఆటంకపరుస్తూ ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా, దేవుని ఆరాధించడం, చర్చికి వెళ్ళనీయకుండా, దేవుని నమ్ముకోనీయకుండా, ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి కోసము లేకపోతే క్షయమైపోయేటటువంటి ఆహారం కోసం కష్టపడుతూ ఉంటారు ప్రజలు. పిల్లరా, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి క్రైస్తవుడు అన్నవాడు. చాలామంది దినాల్లో విమర్శించబడటానికి కారణం ఏంటంటే వారి బ్రతుకులో నూతన కార్యం జరగట్లేదు. దేవుణ్ణి ఆనుకుంటే, దేవుని హత్తుకుంటే నువ్వు సంపాదించే సర్టిఫికెట్ల మీద సంపాదించే దానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు. గవర్నమెంట్ జాబ్ యొక్క దానికంటే అధికంగా ఇస్తాడు దేవుడు. కొంతమంది సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. అందువల్ల చర్చికి వెళ్ళలేరు, దేవుని చిత్తాన్ని చేయలేరు, యథార్థంగా వెళ్ళలేరు, ముసుకేసుకొని వెళ్తారు కొంతమంది. నీకోదేమో కూడా దేవుని దగ్గరికి అర్ధరాత్రి వచ్చాడు, రాత్రి వేళ వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో పిల్లారా, అతనికి ఇష్టమే దేవుడు అంటే, యేసుప్రభు అంటే, ఆయన బోధలు అంటే, ఆయన మాటలంటే. కానీ కొన్ని అడ్డం వస్తూ ఉండి, వాళ్ళ మతం అడ్డం వస్తూ ఉంది, వాళ్ళ సాంప్రదాయాలు అడ్డం వస్తూ ఉండి, మరి వాళ్ళ పెద్దలు అడ్డం వస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళ యొక్క సమాజం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, కొన్నిసార్లు కొన్ని మనకు అడ్డుగా ఉంటాయి. దేవుని చిత్తాన్ని చేయనీయకుండా, దేవుని ఇష్టాన్ని చేయకుండా, దేవునికి లోబడనీయకుండా, దేవుని ఆరాధించనీయకుండా, దేవుని స్తుతించనీయకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఇలాంటి అడ్డుబండలు అన్నిటిని కూడా మనం ఛేదించాలి దేవుని బిడ్డలు.
మనల్ని పోషించేది సర్టిఫికెట్లు కాదు పిల్లలు, మనల్ని పోషించేది గవర్నమెంట్ కాదు, మనల్ని పోషించేది ఉద్యోగం కాదు, మనల్ని పోషించేది ధనం కాదు, డబ్బు కాదు. దేవుడు మనల్ని పోషిస్తాడు. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసుప్రభువు చెప్పారు. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకపోతే మనం ఆశీర్వాదకరంగా ఉండలేదు, దీవెనకరంగా ఉండలేదు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు చెబుతున్నాడు, నా యొక్క ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చుటకే పరలోకములో నుండి నేను దిగి వచ్చాను. పరలోకము నుండి, ఫ్రమ్ హెవెన్ ఐ హ్యావ్ కమ్. నేను ఈ భూమి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు మనకు సెలవిస్తామని పిల్లారా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. 1 తిమోతి చాప్టర్ 1 verse 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుని వాక్యం ప్రధానమైనటువంటిది, అంగీకరించదగినటువంటిది, సత్యమైనటువంటిది. యేసు క్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. ఎందుకు వచ్చేవయ్యా మానవుడిగా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తం ఏంటి? పాపులను రక్షించటం. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, రోగము నుండి, దుష్టాత్మ నుండి, చీకటాత్మల నుండి, చెడ్డ కార్యాల నుండి, క్రియల నుండి రక్షించటానికి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే అద్భుతమైనటువంటి మాట ప్రిల్లారా. హెబ్రీ పత్రిక 9:26, హెబ్రీ చాప్టర్ 9 verse 26. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు యేసుప్రభువు. మళ్ళా రాడు. మీరు రమ్మన్నాడు రారు. చాలామంది రమ్మను యేసుప్రభు అంటే కనపడమని అని అంటారు. కొంతమంది యేసుప్రభు ఆయన ఒక మెసెంజర్ అండి అని అంటుంది. ఈ మధ్యలో ఒక ఆమె, ఆయన దేవుడు ఎట్లాగ అవుతాడండి అని అంటుంది. ఈవెందో పెద్ద ఇదిలాగా, పెద్ద జ్ఞానం కలిగిన స్త్రీలాగా, పెద్ద ఏందో ఆమెకు అంతా తెలుసు, ఇక ఎవ్వరు తెలియదు అన్నట్లు. అంటే వీళ్ళంతా వెర్రి పప్పుల. నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ తెలివి, మళ్ళీ ఆధ్యాత్మికత అంటారు, మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి వెళ్ళి రాజకీయం చేస్తారు చాలామంది. ఇంకా డబ్బు కాస్త చాలాకి ఇంకెక్కువ కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి వారు. పిల్లరా, మీ మతాన్ని మీరు చూసుకోండి, మీ కులాన్ని మీరు చూసుకోండి, మీ యొక్క సుఖాలు మీరు చూసుకోండి. అంతే. దేవుని దగ్గరికి రావద్దు, జాగ్రత్త. దేవునితో ఆటలాడుకోవద్దు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని విషయాలు మాట్లాడటానికి యోగ్యత లేని వాళ్ళు, అర్హత లేని వారు, పాప క్షమాపణ లేని వారు, పవిత్రపరచబడిన వారు, ప్రత్యేకించబడినటువంటి వారు కూడా నోరుందలే అని మాట్లాడితే సరిపోదు. ఒక దినం వస్తుంది, పరీక్షించబడతావు, పరిశోధించబడతావు, తీర్పు తీర్చబడతావు, శిక్ష విధించబడుతుంది. జాగ్రత్త. నీ నోరును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవరైనా కానీ దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, క్రైస్తవ్యానికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు బిడ్డలకు విరోధంగా మాట్లాడితే, ఎవరో తెచ్చారంట కులాన్ని, మతాన్ని. ఇక్కడికి కులాన్ని కూడా అంట ఎవరో తీసుకొచ్చారంట. ఎవరో 16వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో అని అంటున్నారు ఈ మధ్యలో కొంతమంది. అప్పుడే వచ్చినాయి అంట. పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు, యూరప్ కంట్రీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క శిష్యుడు థామస్ గారు చెన్నై వచ్చాడు. అంతకుముందు కేరళ వచ్చాడు. ముందు కేరళ వచ్చి కేరళలో సువార్త ప్రకటించి, ఆ తర్వాత చెన్నై వచ్చి చెన్నైలో సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన చంపారు. క్రైస్తవులు చంపబడ్డారు, క్రైస్తవులు హింసించబడ్డారు, క్రైస్తవులు భయంకరంగా కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, అవమానించబడ్డారు. అయినా సువార్త చెప్పటం మానలేదు. ఎందుకంటే సువార్త రక్షణలో నడిపిస్తూ ఉంది, పాపుల్ని విడిపిస్తూ ఉంది, శాపగ్రస్తుల్ని విడిపిస్తూ ఉంది, దోషుల్ని విడిపిస్తూ ఉంది. శిక్ష నుండి, పాపము నుండి, శాపము నుండి, రోగమును, పాపులు రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. Jesus Christ came to save, for then he would have had to suffer repeatedly since the foundation of the world. But as it is, he has appeared once for all that, the end of the ages, to put away sin by the sacrifice of himself. ఆయనను సంపూర్ణంగా సమర్పించుకోవటం ద్వారా పిల్లారా. హెబ్రీస్ చాప్టర్ 9 verse 26. యోహాను సువార్త 12వ అధ్యాయం 46 వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లుగానే నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని అంటున్నాడు ప్రభువారు. I am come a light into the world, that whosoever believeth on me should not perish in darkness. అతడు ఏమాత్రం కూడా డార్క్నెస్లో ఉండడు, చీకట్లో నశించడు, నువ్వు చీకట్లో ఉంటే నాశనం అయిపోతావు, నశించిపోతావు. జాగ్రత్త. నీ లైఫ్, నీ జీవితాన్ని చూసుకో. ముందు
దేవుని దగ్గరికి వెళ్ళకు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకు, క్రైస్తవ్యం దగ్గరికి వెళ్ళకు. ముందు నీ బ్రతుకు, నీ జీవితం, నీ యొక్క వేషభాషలు, నీ యొక్క ఆలోచనలు, తలంపులు, నీలో ఉన్నటువంటి చెడు పాపము, నిన్ను పీడిస్తున్న పేడాత్మను చూడు. ముందు నువ్వు విడిపించబడాలి. ఐ హ్యావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ లైట్ సో దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ మే నాట్ రిమైన్ ఇన్ డార్క్నెస్. అతడు చీకట్లో ఉండడు, పాపములో ఉండడు, భయంకరమైన సాతాను శక్తులతో ఉండడు. పిల్లారా, పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ పాపము నుండి, నీ శాపమును రక్షించడానికి యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన ఎలా చనిపోయాడు? ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఒక చక్కటి వాక్యం ఉంది, 9:26 వచనం. అట్లయిన జగత్పునాది వేయబడక మునిపే, జగత్పునాది మొదలుకొని అని ఉంది ఇక్కడ. జగత్పునాది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను, పాప నివారణ చేయటానికి. అదే చెబుతుంది ఈ వాక్యం. నేను ఇంతకుముందు చదివించే మళ్ళా చదివిస్తున్నాను. నీ పాపాన్ని నివారించటానికి, శాపాన్ని తీసివేయటానికి, నీలో ఉన్న రోగాన్ని, వ్యాధిని, బలహీనతను, అన్నిటిని కూడా దోషాలను తీసివేయటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. అవే శ్రమల దినాలని చేస్తూ ఉన్నాయి. శ్రమల దినాలు 40 దినాలే కాదు. శ్రమలు అనేటువంటివి ఎప్పుడు మనలో ముద్ర వేయబడి ఉండాలి. యేసు ప్రభు శ్రమలు రాత్రి పగలు 24 గంటలు 365 రోజులు మనం జీవించినంతకాలం నా బ్రతుకు దినములన్నీ నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను అని అంటాడు దావీదు భక్తుడు. ఎందుకంటే కృపాక్షేమములే నా వెంట వస్తాయి, చిరకాలం నేను యెహోవా మందిరములో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు జీవించండి పిల్లారా. శ్రమల కోసం, శ్రమల దినాల కొరకు జీవించవద్దు. ఈ దినాలు శ్రమల దినాలు చేయండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి. కానీ జీవితం అంతా దేవుని కొరకు జీవించండి. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలు సమృద్ధిగా అనుగ్రహించును గాక. పాపము నుండి, శాపము నుండి, రోగాల నుండి ఈ దినము కూడా మీరు విడిపించబడుదురు గాక. దేవుని సన్నిధి, దేవుని అద్భుతమైనటువంటి కృప మిమ్మలను బలపరిచి నడిపించును గాక. మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మేము విన్న ప్రతి మాట మా హృదయాలకు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని నాయన, ప్రతి బిడ్డ పాప రోగాల నుండి, శాపాల నుండి విడుదల పొందటానికి, విమోచించబడటానికి, రక్షించబడటానికి కాపుదల, భద్రత, క్షేమాన్ని బిడ్డలకి ఇవ్వమని ప్రార్థిస్తూ ఈ సమయం దినం కొరకు 14 స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ, పితరాత్మ, అక్రమమైన ఆత్మలన్నీ గద్దిస్తూ ఉన్నాం. దేవా, ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లు సహాయం చేయండి, విడిపించబడినట్లు సహాయం చేయండి. నీ యొద్దకు రావటానికి, నిన్ను ఆరాధించడానికి కృప చూపమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు, దేవుని సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలం మన జీవితాల, కుటుంబాలకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఇదైనా చాలా లేట్ అయిపోయింది. సో ప్రతిరోజు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యాన్ని వినండి, దేవుని స్తుతించండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కొరకు వాక్యాన్ని ప్రతిరోజు ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఏం ఆశని ఒక్కళ్ళ దగ్గర కూడా ఇంతవరకు నేను ఏ ట్యూబ్ ద్వారా కూడా 5 పైసలు తీసుకోలేదు. ఏ ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా, ఏ ట్యూబుల ద్వారా దేవుడే ఆశీర్వాదాన్ని దీవెనిస్తూ ఉన్నాడు. ఇదంతా ఉచితంగాను, ఇష్టంగాను, సంతోషం, స్వచ్ఛందంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటిల్ దెన్, టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్.